పోరాటం చేసి ఉన్నారు బ్రిటిష్ సైన్యంతో. అంటే ఆయనకి ఏమైనా చేస్తున్నారంటే మనవాసి ప్రజానాయకుడు, వీరుడు, విప్లవ వీరుడు బిర్సా ముండా అనేవాళ్ళు. 19వ శతాబ్దంలో ప్రాముఖ్య మన్యవాసి 100 ఏళ్ల క్రితమే మత మార్పిడి మాఫియాపై చేస్తున్న వాళ్ళని బట్టి ఈ పోరాటం చేసిన వీరుడు అనమాట బిర్సా ముండా అన్నట్టు. అంటే మనకు ఇప్పుడు మన ప్రాంతానికి అల్లూరి సీతారామరాజు ముందు ప్రణాళిక చేసుకుంటేనే జీపీటీపీ అనేది ఈరోజు మా వార్డు జీపీటీపీ ట్రైడ్ అన్ట్రైడ్ అనేది ఉంటుంది. దాంట్లో కొన్ని భాగాలు ఉంటాయి అనమాట. ట్రైడ్ సంబంధించింది కొన్ని వేరే రకాలుగా ఖర్చు పెట్టాలి, అన్ట్రైడ్ అనేదానికి కొన్ని వేరేగా ఖర్చు పెట్టాలన్నమాట. పంచాయతీ డెవలప్మెంట్ విషయాలకి జీపీటీపీ అనే కార్యక్రమం మొన్న ట్రైనింగ్లో అయింది. ట్రైనింగ్ కూడా ఇప్పుడు ఇది ప్లానింగ్ ముందుగానే సిస్టంలో అంటే గవర్నమెంట్కి ముందు సిస్టంగానే ముందుకు పంపించినట్లయితే ఆ జీపీటీపీ ప్రణాళిక బట్టి ఆ యొక్క తీర్మానాలు బట్టి తీర్మానం కూడా ఆన్లైన్లో పెట్టాలి. తీర్మానం ఆన్లైన్ చేసినట్లయితే ఆ తీర్మానం ఇచ్చినట్లయితే ఆ తీర్మానం ప్రకారంగా అమౌంట్ వస్తుంది. అమౌంట్ వచ్చిన తర్వాత దాని ప్రకారంగా ట్రైడ్ అన్ట్రైడ్ అనేది డబ్బులు అనేది ఖర్చు పెట్టడం జరుగుతుంది. ఈరోజు గ్రామ సభ ముఖ్య ఉద్దేశం ఏంటంటే బిర్సా ముండా అనే ఒక గిరిజన నాయకుడు, అతని గురించి మనము ఈరోజు 150వ జయంతి సందర్భంగా మనం ఈ గ్రామ సభను కండక్ట్ చేయడం జరుగుతుందండి. ఈ గ్రామ సభకు వచ్చిన సర్పంచ్ గారికి, అలాగే వైస్ సర్పంచ్ గారికి, పెద్దలకి, నాయకులకి, నా తోటి సిబ్బందికి, రైతులకి అందరికీ నా యొక్క ధన్యవాదాలండి. ఇప్పుడు మనం బిర్సా ముండా జయంతి రోజుల్లో బ్రిటిష్ కాలంలోని ఇతను బీహార్, జార్ఖండ్ ప్రాంతాలలో మన సౌరవజ్ఞులుగా అప్పుల్లో పరిపాలన మనకు తెలియదేమీ లేదు. ఈ సభకు వచ్చినటువంటి ప్రజలకి, అలాగే మరి స్థానికంగా ఉన్నటువంటి సర్పంచ్ గారికి, కమిషనర్ గారికి, అలాగే వైస్ ప్రెసిడెంట్ గారికి, మిగతా పెద్దలందరికీ, అలాగే సచివాలయ సిబ్బందికి కూడా పాదాభివందనాలు తెలియజేసుకుంటూ ఈ సభకు ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకు ఈవేళ ఈ కార్యక్రమం జరుపుకోవాల్సిందే. శ్రీ గౌరవశ్రీ భగవాన్ బిర్సా ముండా అని చెప్పేసి 1978లో పుట్టడం జరిగింది. తర్వాత 1900లో చనిపోవడం జరిగింది. కానీ ఇలాంటి వ్యక్తి మనకు ఎంతో పేరు ప్రతిష్టమైనటువంటి దేశంలోనే కాదు, ఎదుట రాష్ట్రాల్లో అన్ని దేశాల్లో కూడా ఉన్నటువంటి ఈయన ఫోటోలతో పాటు మనం పూజలు చేస్తున్నటువంటి వ్యక్తి ఈయనే కాదు, భారతదేశాన్ని రాజకీయంగా స్వేచ్ఛగా ఉండడమే కాకుండా స్వచ్ఛమైన మరియు అభివృద్ధి చెందినదిగా రూపుదిద్దుకోవాలని కలలు కన్నారు. భారతదేశానికి విముక్తి కల్పించేందుకు బానిస సంఖ్యలను తెంచుకునేలా కృషి చేశారు. వ్యర్థాలను నిర్మూలించడం మరియు పారిశుద్ధ్యాన్ని ప్రోత్సహించడం ద్వారా మన దేశానికి సేవ చేయడం ఇప్పుడు మన కర్తవ్యం. నేను పరిశుభ్రత పట్ల స్పృహ కలిగి ఉంటానని మరియు దానికోసం సమయాన్ని కేటాయిస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. నేను ప్రతి సంవత్సరం 100 గంటలు అంటే ప్రతి వారం 2 గంటలు చొప్పున పరిశుభ్రత కోసం స్వచ్ఛందంగా పనిచేయడానికి కేటాయించడం ద్వారా నేను ఈ నా ప్రతిజ్ఞను నెరవేరుస్తాను. పరిశుభ్రంగా కనిపిస్తున్న దేశాలలోని ప్రజలు ఎవరు బహిరంగంగా చెత్తను పారువేయరు మరియు నాతో మొదలుపెట్టి నా కుటుంబం, నా ఇరుగు పొరుగు, నా గ్రామం మరియు నా పని ప్రదేశం నుండి ప్రారంభిస్తాను. నా ఈ సంకల్పంతో నేను స్వచ్ఛ భారత్ మిషన్ను గ్రామం నుండి గ్రామానికి మరియు వీధి వీధికి ప్రచారం చేస్తాను. ప్రతిజ్ఞ చేయడానికి మరో 100 మందిని నేను ప్రోత్సహిస్తాను. నా ప్రతిజ్ఞను వారు మెచ్చుకొని ఆ దిశగా వారు కూడా 100 రోజులు పరిశుభ్రత కోసం కేటాయించేలా నేను కృషి చేస్తాను. పరిశుభ్రత దిశగా
జై హింద్. విచ్చేసిన సర్పంచ్ గారికి, వైస్ సర్పంచ్ గారికి, పెద్దలకి, నాయకులకి, రైతులందరికీ, అలాగే నా స్టాఫ్ అందరికీ, ఈ గ్రామ సభ ఇంత ఓపికగా ఉన్నందుకు అందరికీ నా యొక్క ధన్యవాదాలండి. ఈ గ్రామ సభని ఇంతటితో ముగిస్తున్నాను.